నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. చాలా మందికి రకరకాల డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. యాహ్! డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చెప్తూ ఉంటారు. మీరు నైట్ ఏదైతే ఆలోచించి పడుకుంటారో అదే మీ డ్రీమ్‌గా వస్తుంది అని చెప్పి. అవును. కొంతమందికి పాజిటివ్ డ్రీమ్స్ వస్తాయి. కొంతమందికి నెగెటివ్ డ్రీమ్స్ వస్తాయి. యాహ్! అసల ఈ డ్రీమ్స్ వెనక ఏదైనా రీజన్ ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మ, చాలా మంచి ప్రశ్న వేశారు. డాక్టర్లు చెప్పేది కూడా నిజమే. హ్మ్. ఎందుకంటే మీరేదైతే ఆలోచిస్తుంటారో అది డ్రీమ్స్‌లో వస్తుంది. హ్మ్. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి సంస్కృత గ్రంథాలలో ఉన్న విషయం నేను మీకిప్పుడు చెప్తాను. హ్మ్. వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్పారు. హ్మ్. మీకొక స్వప్నం వచ్చింది. దాన్ని డ్రీమ్ అంటాం కదా! హ్మ్. స్వప్నం వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఏ స్వప్నాన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే విషయాన్ని చెప్పారు. హ్మ్. నువ్వు పొద్దున్నంతా ఆలోచించావు. అది నీ కలలోకొస్తే దాన్ని స్వప్న శాస్త్రంలో దాన్ని అంగీకరించరు. నీకు ఆలోచించావు కాబట్టి వచ్చింది. వచ్చింది. ఓకే. ఎవరితోనైనా మాట్లాడావు, హ్మ్. ఊహించుకున్నావు. హ్మ్. అదే పని మీద ఉన్నావు పొద్దున్నంతా. హ్మ్. ఒక సర్కస్‌కి వెళ్లి ఏదో పులిని చూస్తూ, లేకపోతే జూకెళ్ళి పులులను చూసుకుంటూ, ఏదో సర్పాలను చూసుకుంటూ, సర్పం వచ్చేసింది కదా! భయపడక్కర్ల. హుహుహు. జూకెళ్ళి నువ్వు స్పెండ్ చేసావు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు. హ్మ్. అనారోగ్యంతో ఉన్నావు. ఈ ఈ యొక్క సందర్భాల్లో ఇవి జరిగినటువంటి విషయాలు నీకు మళ్ళీ రాత్రిపూట వస్తే దాన్ని తీసుకోవద్దని చాలా క్లియర్‌గా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి గ్రంథాల్లో, అందులో ముఖ్యంగా బృహస్పతి రచించినటువంటి స్వప్నశాస్త్ర గ్రంథాల్లో ఈ విషయం ఉంది. హ్మ్. ఇక్కడితో ఆగలేదు. హ్మ్. వాళ్ళు దానికి కొన్ని కండిషన్స్ చెప్పారు. ఎలా అంటే ఇవొక కండిషన్స్ అయితే, హ్మ్. నీకు ఏ సమయంలో వస్తుంది? 9-12 మధ్యలో వచ్చిందా? రాత్రప్పుడు హ్మ్. నిద్రపోగానే 9-12 మధ్యలో వచ్చిందా? హ్మ్. నీకది సంవత్సరంలో నెరవేరుతుంది. హుహు. 12-3 సమయంలో వచ్చి 3 గంటల సమయంలో వచ్చిందా? హ్మ్. 6 నెలల్లో మీకు క్లియర్ అవుతుంది. హుహు. 3-5 సమయంలో వచ్చిందా? నెల రోజుల్లో మీకు సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కల నిజమవుతుంది. హుహు. 5 నుంచి పొద్దున్న 6 లోపల వచ్చిందా? హ్మ్. ఒక 10 రోజుల్లో అయిపోతుంది. హుహు. 10, 15 రోజుల్లో మీకు సెట్ అవుతుంది. తెల్లవారుజామున వచ్చిందా? ఓ వారంలో కూడా మీకు 1, 2 డేస్‌లో కూడా మీకు అది అవ్వచ్చు. హుహు. అయితే ఇందులో ఈ స్వప్నంలో కూడా వాళ్ళు చెప్పిందేంటంటే, నీకొక చెడు స్వప్నం వచ్చింది. హ్మ్. బ్యాడ్ డ్రీమ్ వచ్చిందని నిద్రలేస్తాం. కొంతమంది చెప్తారు గురూజీ, పలానా వాళ్ళే చనిపోయారు అని డ్రీమొస్తే వాళ్ళకేం కాదు. వాళ్ళు బానే ఉంటారు. ఇంకొకరి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది. చెప్తాను. అది కూడా చెప్తానండి హ్మ్. మీకు. మీకు ఉదాహరణకి ఒక స్వప్నం వచ్చింది. అది బ్యాడ్ స్వప్నం అనుకుందాం కాసేపు. చెడు స్వప్నం అని నిద్ర లేచాము. అబ్బా! ఏమిటి ఇలాంటి స్వప్నం వచ్చిందనుకున్నాం. హ్మ్. అలాంటప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని భగవత్ నామస్మరణ చేసుకొని నిద్రపో. మళ్ళీ ఒక మంచి స్వప్నం వచ్చి ఆ స్వప్నం క్యాన్సిల్ అయిపోతుంది. హుహు. అలా కాదు, చక్కగా 4 గంటలప్పుడు చాలా మంచి స్వప్నం వచ్చింది, నిద్ర లేచారు. పడుకోకూడదు. హ్మ్. చక్కగా స్నానం చేసుకొని భగవత్ ఆరాధన చేసుకోవాలి. హ్మ్. మీకు చెడు స్వప్నం వచ్చినా, మంచి స్వప్నం వచ్చినా శాస్త్రం చెప్పిందేమిటంటే, చాలామంది తెలియక ఏం చేస్తారంటే, నిద్ర లేచి వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తారు. అలా చెప్పొద్దని చెప్పింది. హుహు. మీకు మంచిదొచ్చినా, చెడొచ్చినా ఉదయం లేచి చక్కగా మీరు దీపారాధన, దేవతారాధనలు చేసుకొని, హ్మ్. ఆలయానికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చెప్పాలి మీ స్వప్నాన్ని. అది శాస్త్రంలో ఉన్న 100% ఉన్నటువంటి విషయం నేను చెప్తున్నానిప్పుడు. హుహు. ఇక మరొక విషయం ఏంటంటే, మీకు చెడు స్వప్నం వచ్చింది, భయపడాల్సిన పని లేదని చెప్పింది శాస్త్రం. హ్మ్. గజేంద్ర మోక్షం, హ్మ్. త్రిజట స్వప్న వృత్తాంతం, హ్మ్. రామాయణ, మహాభారతాలు లాంటివి వినడం, హ్మ్. గరుడ పురాణం చదవడం, ఇట్లాంటివి ఏవి చేసినా కూడా మీకు, లేదా లలిత వినడం, హ్మ్. విష్ణు సహస్రనామాలు వినడం ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అందులో ప్రధానంగా మీకు గజేంద్ర మోక్షం వినడం చేసినట్లయితే కూడా ఖచ్చితంగా ఆ స్వప్నం యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ పోతుంది. అసలు స్వప్నం ఎందుకొస్తుంది? హ్మ్. శాస్త్రం ఏం చెప్పిందంటే, హ్మ్. మీకు ముందుగా జరగబోయేటువంటి విషయాన్ని అమ్మవారు మీకు ముందుగా తెలియజేస్తుంది. ఒక హ్మ్. ఇండికేషన్, నువ్వు హ్మ్. జాగ్రత్త పడతావని. హుహుహు. ఓకే. అంటే ఏంటి? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటారు. హ్మ్. అంటే నిద్ర రూపంలో ఉంది అమ్మవారు. హ్మ్. స్వప్నారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత. ప్రతి రూపంలో ఉన్నది ఆ అమ్మవారి శక్తే. హ్మ్. ముందుగా మీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. హ్మ్. ఆ ఇండికేషన్ గూడా అది ఒక్కోసారి మనకు పాజిటివా, నెగెటివా అని ఎలా దాన్ని గుర్తించాలి అంటే, ఉదాహరణకి నిప్పొచ్చింది. హ్మ్. నిప్పొస్తే మంచిదా? చెడ్డదా అండి అని అడిగారు. హ్మ్. ఎలా వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక ఓకే. దారి చూపించుకుంటూ ఒక కాగడా పట్టుకొని ఎళ్తున్నారు. హ్మ్. దట్ ఈస్ గుడ్. అంటే మీకు ఆ కాగడా వల్ల మీకు రూట్ కనబడుతుంది. హ్మ్. ఓ పెద్దగా మొత్తం తగలబడిపోయింది ఊరంతా. దట్ ఈస్ బ్యాడ్. హ్మ్. మీకు ఎలా అర్థమైందా? వచ్చిందనేది ఇంపార్టెంట్. ఎలా వచ్చిందనేది ఇంపార్టెంట్. హ్మ్. నీరొచ్చిందండి అంటారు. హ్మ్. నీరెలా వచ్చింది? మురికి వాటర్ వచ్చిందా? హ్మ్. చక్కగా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు, అందులో చేపలు ఎగురుతున్నట్టు వచ్చిందా రంగురంగులు? వెరీ గుడ్. హ్మ్. ఏవండీ, నేను కొండ ఎక్కుతున్నట్టు వచ్చిందండి. హ్మ్. కొండ ఎక్కుతున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆగిపోయావా? లేకపోతే వెనక్కి పడిపోయావా? లేకపోతే చక్కగా ఎక్కిపోతున్నావా కొండ? హ్మ్. చక్కగా ఎళ్తున్నావండి కొండపైకి అంటే, నువ్వు ఒక శిఖరాన్ని అధిరోహించనున్నావు. అంటే నువ్వు ఒక హైట్స్‌కి వెళ్ళబోతున్నావు లైఫ్‌లో.
హుహు. లేదండి వెళ్ళలేక ఆగిపోయానండి, కూర్చుండిపోయానండి, వెనక్కి పడిపోయానండి. నువ్వేదైతే ప్రయత్నం చేస్తున్నావో అది హ్మ్. ఇబ్బంది కలగనుంది. హుహు. స్వప్నంలో మీరిందాక అన్నట్టుగా భగవత్ స్వరూపం వచ్చిందనుకోండమ్మ చాలా మంచిది. హ్మ్. అంటే అక్కడి నుంచి వాళ్ళకి లైఫ్‌లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ రాబోతుందని అర్థం. హుహు. అలాగే ఎవరైనా గాని ఒక దేవతా స్వరూపాన్ని గనక తదేకంగా చాంటింగ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా శివుడు కల్లోకొస్తాడు. ఓకే. ఏదైనా ఆ అమ్మవారొస్తుంది. స్వప్న హ్మ్. రూపంలో వస్తుంది. లేపోతే ఒక్కోసారి మనం జపం చేయగా, చేయగా తదేకంగా మనకొక చిన్న ఆహ్, అంటే ఇది రెగ్యులర్ జపం చేసే వాళ్ళకి అనుభవాలుంటాయి. హ్మ్. తెల్ల కాంతిపుంజంలాగా ఇలా అయ్యి, ఆ కాంతిపుంజం తెల్లగా మొత్తం ఇలా పెద్దగయ్యి, హ్మ్. అక్కడి నుంచి ఆ రూపం కనబడుతుంది. ఎవరైతే మనం జపం చేస్తున్నామో. హుహు. దర్శనం జరుగుతుంది ఖచ్చితంగా. హుహు. మరికొంతమందికి ఇలా కూర్చొని చేస్తుండగా వీళ్ళ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళి వీళ్ళ శరీరాన్ని చూసుకోవడం కూడా జరుగుతుంది. హుహు. అలాగా చేసిన వాళ్ళని చాలామంది నేను చూశాను కూడా. ఆ రకంగా జరిగినటువంటిది. ఓకే. అయితే ఎప్పుడైనా కూడా ఇప్పుడు చాలామంది సర్పం కల్లోకొచ్చిందండి ఏమిటి అంటారు. హ్మ్. సర్పము కాటు వేసినట్టుగొస్తే చాలా మంచిది. హుహు. చుట్టేసినట్టుగొస్తే మంచిది కాదు. హ్మ్. ఇప్పుడు గోవు కల్లోకొచ్చింది. మంచిదా కాదా అంటే మంచిదంటారు. కానీ ఆ హ్మ్. గోవు ఎలా వచ్చింది? ఆ గోవు చక్కగా కనబడింది మంచిది. ఆ గోవు హ్మ్. వచ్చి పొడిచినట్టొచ్చిందండి. హ్మ్. అంటే ఏదో అధర్మ సంబంధించినవి ఏదో చేయబోతున్నావు. హ్మ్. ధర్మం నిన్ను ఇబ్బంది పెట్టనుంది. హ్మ్. అధర్మంగా ఉన్నావు కాబట్టి. హ్మ్. ఇలాగా ఎవరొచ్చారు? ఏ కండిషన్‌లో వచ్చారు? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్మ్. స్వప్నంలో. హ్మ్. అది ప్రధానంగా తీసుకోవాలి. అంతేగాని ఏదో నాకు ఈ స్వప్నం వచ్చింది ఏమిటో అది కాదు. హ్మ్. అలా మనం చూసుకొని మనకది చెడు స్వప్నంగా అనిపిస్తే ఏమీ టెన్షన్ పడకుండా, హ్మ్. అది అమ్మవారిచ్చిన ఒక సంకేతంగా భావించి, మనం చేస్తున్న పనుల్లో మనం ఎక్కడైనా చెక్ చేసుకోవాలా? హ్మ్. స్వప్న శాస్త్రము, నిమిత్త శాస్త్రము, హ్మ్. అదేవిధంగా శకున శాస్త్రాలు ఇట్లా చాలా శాస్త్రాలు మన వాళ్ళు చెప్పారు. హ్మ్. అవి కొట్టిపడేయడానికి లేదు. హ్మ్. దాన్ని మనకు మంచి కోసం చెప్పారు. అంతేగాని అదేదో మూఢనమ్మకంగా, అదే ఇదిగా ఉండిపోవడానికి, నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని సోమరిపోతుగా అవ్వడానికి కాదు. ఇప్పుడు, జాగ్రత్త పడతారు అని. ఇప్పుడు ఒక రూట్‌లో వెళ్తున్నామమ్మా. అక్కడ యూ టర్నో లేకపోతే ఏదో ఉంటుంది. వాడు హ్మ్. బోర్డ్ పెడతాడు హ్మ్. గవర్నమెంట్ వాళ్ళు. యూ టర్న్ ఉంది ముందు అని. హ్మ్. మమ్మల్ని ఇంత భయభ్రాంతుల్ని చేస్తారా? ఇంత ఫాస్ట్‌గా వెళ్తుంటే ఈ బోర్డ్ పెట్టి అంటావా? అరే! హ్మ్. మంచి పని చేశాడురా బోర్డ్ పెట్టని స్లో చేసుకుంటావా? స్లో చేసుకొని. అంతేగాని ఆ బోర్డ్ దగ్గర కూర్చొని ఏడవంగా, లేదు. ఏంటసలు వీడింత భయపెడతాడా? ముందుకెళ్తే పడిపోతాం అని అంటే, అది కరెక్ట్. వాహనం వేగంగా నడపకండి. ఇక్కడ ఇది ఉంది. హ్మ్. ప్రమాదము అని పెడతాడు. హ్మ్. ప్రమాదం అని రాస్తాడంటే అసలు వీడు ఏమిటి అసలు మన మైండ్ మొత్తం స్పాయిల్ చేసాడు కదా! అంటే హ్మ్. ఎంత పాజిటివ్ మూడ్‌లో వెళ్తున్నాం వెహికల్ మీద వీడు ప్రమాదం అని రాస్తాడా అంటే దానికి హ్మ్. అసలు అర్థం ఉందా? అవును. అలాగే మన వాళ్ళు ఈ శాస్త్రాల్లో ఇలా ఉంది. కొన్నిసార్లు చూడండి స్వప్నం నిజమా కాదా అనడానికి హ్మ్. మనం ఒక్కోసారి ఒక సీన్ ఇదంతా నా కల్లోకొచ్చిందండి అంటారు. అనిపిస్తది. కదా! ఎప్పుడో జరిగినట్టుగా. సేమ్ సీన్ మొత్తం నా కల్లోకొచ్చింది. ఇదే మనుషులం, ఇదే ప్లేస్‌లో కూర్చున్నామంట. ఎక్కడి నుంచొచ్చిందది? అంటే ముందుగానే ఒక రీల్ రెడీ అయిపోయి ఉంది. ఒక సినిమాలాగా మన జీవితం మొత్తం. ఓకే. అది మనకు ఒక్కొక్కసారి సడెన్‌గా అది ఫ్లాష్ అయిపోయి కల్లోకొస్తూ ఉంటుంది. హుహుహు. కాబట్టి స్వప్న శాస్త్రం అనేటువంటిదుంది. హ్మ్. కాకపోతే అదెలా ఉంది? ఏమిటి? హ్మ్. దానికి నియమాలు ఇవన్నీ చాలా స్పష్టంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఓకే. ప్రతి దాని వెనక మీనింగ్ ఉంది. వచ్చే ఉంది. టీమ్‌ని బట్టి మనం ఏం ఎగ్జాక్ట్‌లీ. చేయాలి అనేది చూసుకుంటే మంచిది అని. ఎగ్జాక్ట్‌లీ. ఓకే గురూజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.